బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలపైన, సినీ సెలబ్రిటీలపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్లకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్స్కు పిలిపించి విచారణ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై, బెట్టింగ్ యాప్స్పై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులన్నీ తెలంగాణ ప్రభుత్వం సిఐడి చేతికి అప్పగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నింటినీ ఇప్పుడు సిఐడి అధికారులు విచారించబోతున్నారు. హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్లపై కేసు నమోదు చేశారు. 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. సైబరాబాద్లో 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్స్ వరకు కూడా ఈ కేసులు నమోదైన వారిలో ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్న కూడా ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరిపైన తెలంగాణలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించాలి అని నిర్ణయం తీసుకుంది.